హరహర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణతో రేపు 15వ తారీఖున ఏదైతే ఆ పరమశివుడు పుట్టినరోజు ఏదైతే ఉందో ఈరోజు మనం బలివే పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఆ భలే రామలింగేశ్వర స్వామికి ఇక్కడ ఈ బలివేల ఎందుకు వచ్చింది ఆ పేరు అని తెలుసుకోవడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, బలివేలో భలే రామలింగేశ్వర స్వామి ఎందుకు వచ్చింది ఆ పేరు, దాని మీద చెప్పండి. ఓం నమ శివాయ. శ్రీ 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 గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి క్రీస్తకం 12వ శతాబ్దంలో దేవాలయం జీర్ణోద్ధరణ జరిగినప్పటికీ అంతకు పూర్వమే శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు. తదనుగుణంగా కాలానుగుణంగా బలివే అనేది గ్రామం పేరు. ఈ రామలింగేశ్వర స్వామి అనేంతటి నామాన్ని ఉచ్చరించలేని పామరులు రామస్వామి, రాముల వారు ప్రతిష్ఠించిన స్వామి రామస్వామి. సో గ్రామం పేరు బలివే రామస్వామిగా రూపాంతరం చెంది స్వామి యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ ఈ క్రీస్తకం 12వ శతాబ్దంలో జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో స్వామివారి ధన సంస్థాపనందు మూల విరాట్ కింద ఏదో సంపద వగైరా ఉందనే ఆ నానుడితో స్వామివారిని భిన్నం చేసే ప్రక్రియ ప్రారంభించి భిన్నం చేసి ఉన్నారు. ఆ భిన్నమైనటువంటి దేవాలయాలు అంతగా రాణించని కారణం చేత రాణించవు. కానీ అందుకు విరుద్ధంగా శ్రీ స్వామివారు చాలా ప్రశస్తంగా మా బలివే రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేర్చుతూ భక్తుల కోరికలు సిద్ధించడానికి చాలా అనుగుణంగా ఆ తర్వాత ఈ బలివే క్షేత్రంలో పెద్దలకి పిండ ప్రదానాలు ఇచ్చి శివరాత్రి రోజున స్వామిని దర్శనం చేసుకుంటారు. చాలా విశేషంగా దర్శనం చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా అన్ని శాఖల మా అధికారులందరూ భక్తులు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి స్వామివారిని అందరూ దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఈ స్వామివారు పశ్చిమముఖంగా ఉంటూ స్వామివారు ఒక్కరే దేవాలయంలో ప్రతిష్ఠ కావించబడి ఉన్నారు. నందీశ్వర విగ్రహం కానీ శివాలయం అయ్యుండి నందీశ్వర విగ్రహం లేకపోవటం, అమ్మవారి విగ్రహం లేకపోవటం, పశ్చిమముఖంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయం కనుక భక్తుల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనేది నానుడి కనుక స్వామివారిని భక్తులందరూ తరించి సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఆనాడు భద్రాద్రి రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి పాదయాత్ర ద్వారా వెళ్తుండగా ఇక్కడ ఒక రేవు దగ్గర ఉన్నారని చెప్పి ఆ రేవు దగ్గర ఉండి ఇక్కడ భలే రామలింగేశ్వర స్వామి పేరు ఎందుకు వచ్చిందని కొంతమంది వ్యక్తులు అడిగితే వాళ్ళు ఏదైతే రాక్షిస్థానం ఉందో ఆ రాక్షిస్థానం పందు రూపంలో వచ్చి బాణం వేశారు. బాణం రూపంలో భలే రామలింగేశ్వర స్వామి పేరు వచ్చిందని చెప్పి నానుడు నడుస్తుంది. శ్రీ స్వామివారు రాముల వారు అరణ్యవాస అనంతరం అయోధ్య తిరిగి వెళుతూ ప్రశస్తమైన క్షేత్రాల్లో శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్ళి ఉన్నారు. ఆ క్రమంలో బలివే క్షేత్రంలో కూడా ప్రతిష్ఠ చేశారని, ఆ సమయంలో ఈ అరణ్యంలో నీరు దొరకనందున లక్ష్మణస్వామిని నీరు అరగగా ఆ తమ్ముడు బాణంతో పాతాళకంగా బయటికి తీసుకొచ్చారని, తమ్ముడు కొట్టిన తమ్ముడు ఏరు కాలాంతరంగా తమ్ములేరుగా రూపాంతరం చెందిందని పెద్దలు చెప్తారు. ఈ తమ్ములేరు ఉండటానికి అశ్వరాపాటి నుంచి కొల్లేరు వరకు ఉన్నా కూడా మా బలివే క్షేత్రంలో 360 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి. మీరు క్షేత్రానికి రావాలంటే తప్పనిసరిగా కాళ్ళు ఆ ఏట్లో నడిచి వస్తే కాళ్ళు కడుక్కునే మా క్షేత్రంలోకి కాళ్ళు పెడతారు. సరే, కాలగర్భంలో కొన్ని రూపాంతరాలు చెందుతున్నాయి కాబట్టి ఈ క్రమంలో కొద్దిగా నీళ్లు అడుగంటున్నాయండి. స్వామివారు ఇది కూడా తీరుస్తారని ఆశ. ఉదయం ప్రత్యేక పూజలు స్వామికి ఉదయం నుంచి ఎన్ని రోజులు ఉత్సవాలు చేస్తారు? రేపు ఆదివారం నాడు చాలా పవిత్రమైన రోజు మహాశివరాత్రి. స్వామికి ఉదయం నుంచి ఎటువంటి అభిషేకాలు చేస్తారు? ఆ మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 2:30 గంటల వరకు స్వామివారి ప్రత్యేకమైనటువంటి అభిషేకం నిర్వహించి స్వామి సర్వదర్శనాలు స్వామివారి దర్శనానికే ఎక్కువ భక్తుల సౌకర్యార్థం కేటాయించడం జరిగింది. కానీ ఆ రోజు మహాశివరాత్రి స్వామిని అభిషేకం చేయించుకోవాలనే కోరిక కలిగిన భక్తులు కూడా ఉంటారు. కాబట్టి మాకు పెద్దలు ఇచ్చిన సౌకర్యం ఏంటంటే బాహ్యలింగం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ బాహ్యలింగం దగ్గర స్వామివారి అభిషేకాలు చేస్తూ లోపలికి దర్శనాలు పంపిస్తాం. అంటే స్వామివారి దర్శనాలు జరుగుతుంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. ఆ రకంగా స్వామివారు ఏర్పాటు చేసి ఉన్నారు. అసలు లింగానికి బ్రహ్మసూత్రం అంటే ఏంటంటారు? బ్రహ్మసూత్రం అనగా
కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క వాస్తుగా ఒక్కొక్క ఆగమం ప్రకారం ఆగమ శాస్త్రం స్థపతులు నిర్ణయించిన నిర్మాణం ప్రకారం జరుగుతాయండి. మన ఇంటి వాస్తులు వేరు, దేవాలయాల వాస్తులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఈ స్వామివారు ఈ వాస్తులో ఉండాలి, ఇంత ఇంత ఆయంలో ఉండాలి, ఇంత బ్రహ్మసూత్రం కలిగిన లింగంకారం పెట్టాలి అనేది వాళ్ళు పెద్దలు నిర్ణయించబడినటువంటి లింగాకారం అండి. ఇది ఇక్కడున్న సమాచారం. ఏదైతే ఆ రోజు ఉదయం తెల్లవారుజామున భక్తులు వస్తే స్పెషల్ అభిషేకాలు, స్వామివారికి అన్ని రకాలుగా పూజలు ఆ రోజు 3 రోజులు కూడా మహా ఉత్సవం కింద చేస్తారని చెప్పి ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న సమాచారం.